మనం చెప్పగలుగుతాం, ఏం అవ్వదు మనం ఎట్లా చెప్తామండి. భవిష్యత్తు గురించి మనం చెప్పలేము, కానీ ఇప్పటి పొజిషన్ని మనం చూసుకుంటే ఆమె ఏదో జాగృతిని విస్తృతపరచడము ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ లేఖ రాసి దీన్ని లీక్ చేయడం నా లెక్క ప్రకారం దిస్ ఈస్ ది ఫైనల్ బాణం కదా, లాస్ట్ బాణం. అమెరికాలో ముందు జాగృతి ఇది వేసుకుంటాను, టీంలు వేసుకుంటాను, జాగృతి పెంచుతాను అని జాగృతి మీటింగ్ ఎక్కడో పెడితే వెనకాల కేసీఆర్ బొమ్మ లేదు సార్, మన సార్ ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ ఫోటోనే ఉంది. ఇంట్లో అన్ని స్టేజ్లు అయిపోయినాయి. ఇది కేసీఆర్ సిబిఐకి రాశారు లేక యాద ఉందా మీకు? చంద్రబాబు నాయుడు గారు 2000లో 99 డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి అప్పుడు ఉద్యమానికి ముందు లేఖ రాశాడు. అవును. ఆ తర్వాత అప్పుడు సిబిఐ గారు లేఖని లైట్ తీసుకున్నారు. అవును. సో ఆయన పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. సో ఇది కూడా ఇలాంటిదే, అది అట్లాంటి లాస్ట్ రిసార్ట్ ఇది. ఓకే. ఈ కవిత పార్టీ పెడితే ఏమవుతుంది, ఏం కాదు. అంటే నెక్స్ట్ స్టెప్ కవిత నెక్స్ట్ స్టెప్ పొలిటికల్ పార్టీ కేసీఆర్ క్రెడిబిలిటీ లేకుండానండి ఆ రోజు కూడా. కాబట్టి నా లెక్క ప్రకారం కేసీఆర్ సిబిఐ గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందామా, లేకపోతే వాస్తవమే అది పక్కన పడేశారు. కేసీఆర్ క్రెడిబిలిటీ లేదా ఆ రోజు, ఇష్యూకి క్రెడిబిలిటీ. కేసీఆర్కి వాగ్దాట్ ఇష్యూనే మెయిన్. కేసీఆర్కి వాగ్దాట్ ఉంది, కేసీఆర్కి లోకల్ ఫ్లేవర్ బాగుంది, భాషలో సబ్జెక్టులు హీ కుడ్ కన్విన్స్ అండ్ అందరినీ కలుపుకెళ్ళాడు. ఈవెన్ అది 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. సో వేరెవర్ ఐ క్రిటిసైజ్ కేసీఆర్, ఎట్ ద సేమ్ టైం ఆ 13 సంవత్సరాలు కేసీఆర్ చేయగలిగింది కేసీఆరే చేయగలుగుతుండే. ఆంధ్ర నాయకులతోటి కొట్లాడి తెలంగాణ దేవటము అంత ఈజీ కాదు. కరెక్టే. నా లెవెల్లో పసుపు బోర్డు తెచ్చింది ఈజీ. రైట్. అయితే ఇప్పుడు కవిత ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ పార్టీ పెట్టే ఆలోచన అట్లాంటి చేస్తుంది అంటారా? చేస్తుండొచ్చు సార్. రేవంత్ సపోర్ట్ కూడా ఉంటుంది. రేవంత్ సపోర్ట్ 100% ఉంటుంది. ఇదే మీరు కూడా అంటున్నారు ఇవాళ. రఘునందన్ ఒక్క మాట, రఘునందన్ గారు ఇదే సెట్ చేసినాడు, మీ సోదర ఎంపీ, ఆమె సీనియర్ డికే అరుణ గారు ఇదే మాట అన్నారు, మీరు కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి ఆమె వెనుక? ఎందుకు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి వచ్చింది. ఇప్పుడు మీ రేవంత్కి వ్యతిరేకం నేను మాట్లాడితే మీ వినదలుచుకోకపోతే నేనేం చేయలేను. నో వింటా, నాకే వినండి మరి. సో వాళ్ళిద్దరు కంపెనీ పెట్టారు, అందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కంపెనీ ఉండే వాళ్ళది కూడా. కవిత గారు రేవంత్ ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు కంపెనీలో 2012, 2011, 2013 ప్రాంతంలో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఇది నేను చెప్తున్నా ఆయన సపోర్ట్ ఉంటుందని. నేను 2019లో ఎంపీ అయినాక 2021లో మా నిజామాబాద్ ఇంపార్టెంట్ బీజేపీ నాయకులను కూర్చుని నెక్స్ట్ టైం కాంగ్రెస్ నుంచి బలమైన రెడ్డి నాయకుడు క్యాండిడేట్ ఉంటాడు, టీఆర్ఎస్ నుంచి మున్నూరు కాపు క్యాండిడేట్ ఉంటాడని చెప్పాను ఆ రోజే. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేసుకుంటారు. రేవంత్ ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరంన్నర అయింది సీఎం అయ్యి. అంతకుముందు కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏ రోజు కవితను అటాక్ చేయలే ఆయన. తీయండి చరిత్ర అంతా. కేటీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు, ఏం చేస్తాడు. కవితను తీయండి నా మాట వెనక్కి తీసుకుంటా. ఫర్ దట్ మ్యాటర్ కవిత గారు కూడా పెద్దగా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేసుకుంటారు. అయితే కవిత పార్టీ పెడితే ఏమీ అయ్యేది లేదు. దట్ ఈస్ బికాస్ కవితకి క్రెడిబిలిటీ లేదని కాదు, కేసీఆర్ టీఆర్ఎస్ కూడా ఇట్ ఈస్ అవుట్డేటెడ్, ఓవర్. నో బడీ ఈస్ గోయింగ్ టు ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ హరీష్. నా పార్టీలోనే హరీష్ వస్తే బాగుంటుందా అని అడిగే వాళ్ళు అడుగుతారు, నాయకులు అడుగుతారు. సిద్దిపేటకి లాభం అని చెప్తారు. హరీష్ రావు గారు బీజేపీకి వస్తే ఓన్లీ సిద్దిపేటకి లాభం అనేది మీ వర్షన్ అంతే. అదే కరెక్ట్. హరీష్ తోటి నాకు సిద్దిపేట బయట లాభం. కానీ చాలా మంది బీఆర్ఎస్ లో